హాయ్ గైస్, బాగానే మూవీ అయితే రిలీజ్ అయింది అనమాట. మూవీ అయితే అంత హై అని చెప్పలేము, అంత లో అని చెప్పలేము, ఒక యావరేజ్ మూవీ గైస్. ఎలా అంటే మనకి అది ఆల్రెడీ ఇది తమిళ్ డబ్బుడ్ ఫిల్మ్ కాబట్టి దీనికి ఆల్రెడీ 3 పార్ట్స్ ఉన్నాయి కదా. ఈ 4th పార్ట్ కూడా నేను అంతే సేమ్ స్టోరీ రొటీన్ ఉంటది అనుకున్నా, సేమ్ అంతే ఉంది. కాకపోతే కొద్ది పర్వాలేదు అనమాట, చూడబుద్ధి అవుతుంది అనమాట, కొద్ది ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఆ 3 పార్ట్స్ తో పోలిస్తే ఇది కొద్దిగా ఈ హర్రర్ ఎలిమెంట్స్ కొద్దిగా నాచురల్ గా అనిపించినాయి అనమాట, అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇంకా మూవీలో ప్లస్ పాయింట్స్ అంటూ అంటే పెద్దగా ఏం లేదు. మూవీ ప్లాట్ ఏంటంటే తన సిస్టర్ డెత్ అయితే ఎప్పుడైతే జరుగుతుందో, ఇక తన సిస్టర్ ఎందుకు చనిపోయింది, తను చనిపోయే రకం కాదని తన బ్రదర్ ఆలోచించి రీజన్ ఏంటి అని కనుక్కోవటాన్ని మూవీ ప్లాట్ అనమాట. బాగుంటది, ఎక్కడ అయితే లాగ్ అనిపించలేదు, ఒక ఇంట్రెస్టింగ్ గా నడిచింది. ఎలా అంటే పర్లేదు, చూడబుద్ధి టైప్ లో తీసాడు అనమాట. ఇక ఫస్ట్ హాఫ్ అయితే ఒక చిన్న 1% లాగ్ ఉంటది, ఇక సెకండ్ హాఫ్ నుంచి స్లో పాయిజన్ ఎక్కినట్టు ఎక్కుతుంది అనమాట మూవీ. ఇక క్లైమాక్స్ మూవీకి హైప్ అనమాట. ఎలా అంటే ఒక గూస్ బంప్స్ టైప్ ఉంటది క్లైమాక్స్, అది మంచి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనమాట క్లైమాక్స్ మూవీకి. ప్లస్ పాయింట్ అంటే క్లైమాక్స్. ఇక మూవీలో ప్లస్ పాయింట్స్ అంటే ఆ చిన్నపిల్లల యాక్టింగ్, వాళ్ళు ఆ చిన్నపిల్లగాన్ని భయపెట్టే సీన్స్ కొద్దిగా భలే డిఫరెంట్ గా అనిపించాయి. అలాగే బాగుంది అనమాట, బాగా నాచురల్ గా చేశారు, అది కొద్ది ప్లస్ పాయింట్. సాంగ్స్ బీజిఎంస్ కూడా అంతైతే ఏం లేదు, నాకెందుకు ఒక బీజిఎం కాపీ కొట్టినట్టు అనిపించింది అనమాట అది. ఇక మూవీలో అయితే అంతైతే ఏం లేదు గైస్, రొటీన్ స్టోరీ, యావరేజ్ అనమాట, ఒక యావరేజ్ ఫిలిం అని చెప్పొచ్చు మూవీకి అయితే. నేను దీనికి రేటింగ్ 5కి 3 అయితే ఇస్తున్నాను గైస్.